అమ్మాయి నాన్నను పిలవండిరా. ఏంటి సార్ ఏంటి పిలిచారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళరారా. వెళ్తాం. ఏంటి సార్ పిలిచారు? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఊరుకోండి, అది మా అమ్మాయి ఏంటి? పోలీసులకు అబద్ధాలు చెప్పింది. అంటే కొంచెం హర్ట్ అయ్యాను సార్. ఏడ్చావులే, ఏం జరిగినా కూతురు కూతురు కాకుండా పోతుందా? కూతురా? మరి ఈ మూర్ఖులతో నీకెందుకురా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోరా. కూతురు, నా కూతురు, దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, చేసేయండి సార్. ఇంక నేను దొబ్బేయచ్చా? అంటే మా ఊళ్ళో దొబ్బేయచ్చా అంటే విత్ పర్మిషన్ వెళ్ళొచ్చా అని. తాడు బంగారం లేనట్టుంది. అవతల కూతురు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తా? ఎక్కడే పడి ఉండవు. ఇక దొబ్బే. మీ దొబ్బయ్యా మా దొబ్బయ్యా? మీ దొబ్బయ్య, దొబ్బేస్తా. పంతులు గారికి కబురు చేయి. సరే. మొత్తానికి మన పిచ్చోడు రావటం, వాడికి పెళ్లి కుదరటం అన్ని టకటగా జరిగిపోతున్నాయి. అవునల్లుడు. హలో హలో హలో, ఏంటి పిల్లట్టున్నారు? అవునయ్యా అనుకుంటున్నాం. అనుకుంటున్నారా? అంటే మీరు అనుకుంటే సరిపోద్దా? ముందుగా పిల్ల నాకు నచ్చాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే పెళ్లి. ఏంటి నువ్వు ఓకే చేయాలి? Yes. అయితే చెయ్యి. ఎక్కడుంది అమ్మాయి? పైన పెవిలియన్ లో. ఓకే. మనోడు చేసుకోపోయే పిల్లని ఈడు ఓకే చేయాలంటే ఏంటండి? కిడ్స్ కింద ముసలోడు పిల్లంటున్నా నీతోనేనా? బయటకు వెళ్ళా పద. ఎక్కడికనే? అమ్మాయిని అర్థం చేసుకోవాలి, బయటకు తీసుకెళ్తున్నా. ఆ అమ్మాయి ఏముందనే, వాళ్ళ నాన్న ఒప్పుకుంటే అంతా ఓకే. వాళ్ళ నాన్న ఎవరైనా? ఆయనే. ఆయన వాడికి ఈ అమ్మాయికి పోలికలేదే. ఆయనది వాళ్ళ అమ్మ పోలిక, మరి ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న పోలిక. అరే ఎవడెవడో వచ్చి మా ఇంట్లో పడి తింటారేంటి? అసలు మాడెవడు? అతను ఎవరో మీకు తెలీదానే? తెలీదు. అయితే డెఫినెట్ గా వాడి కథ మీకు చెప్పాల్సిందే. చెప్పు. అనగనగా ఒక రాజు. రైతేగా? కాదు, నిజమైన రాజు. నిజమైన రాజా? ఈ కథలో వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. అది చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 6 కొడుకులు. 6 కొడుకులా? 7 కొడుకులు కదా ఉండాలి. అంటే ఓ కొడుకు ఈ మధ్య యాక్సిడెంట్ లో పోయాడు. ఈ మధ్య పోవడం ఏంట్రా మెంటలా? రాజుల కథ ఇది. అంటే రాజు అంటే ఆ రాజు కాదనే, మనం భీమవరం రాజు. భీమవరం రాజా? ఏం భీమవరంలో రాజులు ఉంటే నువ్వు ఒప్పుకోవా? భీమవరంలో ఉండేది అందరు రాజులేరా? నువ్వు చెప్పు. ఆ రాజు కొడుకు యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో చేరాడా? ఆల్రెడీ చచ్చాడు కదా. చనిపోయింది 7వ కొడుకనే, హాస్పిటల్లో చేరిందేమో 6వ కొడుకు. 6వ కొడుక? కంటిన్యూ. అప్పుడు ఆ రాజు తన కొడుక్కి బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. బాటిల్ నిండా తీసుకెళ్ళడానికి కదా ఫినైల్ బ్లడ్ రా? డైరెక్ట్ ఇవ్వచ్చుగా. అంటే తీసుకెళ్ళినేమో 5వ కొడుకు బ్లడ్ అన్నయ్య. మరి 5వ కొడుకు తీసుకెళ్ళచ్చు కదా. అంటే 5వ కొడుకు యాక్సిడెంట్ అయ్యి భీమవరం హాస్పిటల్ చేరాడన్నయ్య. అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ ఇస్తున్నారు. ఎందుకని? అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? అంటే ఇద్దరికి అట్ టైం లో యాక్సిడెంట్ అయింది కదా, మిక్స్ అయిపోయింది బ్లడ్. ఓకేనా? సరే. బాటిల్ నిండా బ్లడ్ తీసుకొని బయలుదేరాడు. తర్వాత బాటిల్ తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. రైలు కదిలింది. ఇతను ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా రైలు కదిలింది. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఆ రైలు ఎక్కాడా లేదా? ఎవడో ఒక మహాన్ భావుడు చైన్ లాగాడు. ఇతను ట్రైన్ ఎక్కాడు. తర్వాత ఏమైంది? ఏముంది, ట్రైన్ హైదరాబాద్ చేరింది. ఇతను బ్లడ్ ఇచ్చాడు, కొడుకు బతికాడు. అసలు ఈ కథలో వాడెక్కడ ఉన్నాడు రా? అక్కడ ఒకడు చైన్ లాగాడు చూడు, వీడే అనేవాడు. ఎందుకు రా చైన్ లాగావు? అసలు నువ్వు చైన్ ఎందుకు లాగావు నాకు అనవసరం. నువ్వు ఎవరితో మాట్లాడుతావు? మీ రాజుల కథ విని ఓపిక నాకు లేదు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాను రా? నాతో? నా ఫేస్ చూసి మాట్లాడొచ్చుగా. ఎదురుగా వచ్చి కూర్చో. ఎదురుగా వచ్చి కూర్చో. కర్మ కర్మ. పల్లీలా నీ కూతుర్ని నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా కూతురా? మరి కొడుకునా? ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఎందుకంటయ్యా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అర్థం చేసుకోవాలి. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మరి వాడు ఎవరికి వచ్చి పెళ్లి చేయాలి? మధ్యలో వాడేవాడు వాడేవాడు పెళ్లి చేసుకోబోయే నేను. నువ్వా? తీసుకెళ్ళు 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 పో. నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. బతుకు తగలయ్యా. అమ్మాయి నాకు ఓకే. నీకు ఓకేనా? అయితే బయలుదేరు. పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. హనీమూన్ సంగతి నీకెందుకురా? హనీమూన్ సంగతి పెళ్లి చేసుకోపోయి నాకు కాకపోతే ఎవడుకుంటది? నీకు పెళ్లి ఏంట్రా? మరి నీకా? డిస్కషన్స్ అనవసరం. పెళ్లి కూతురు నాకు ఓకే, వాళ్ళ బాబుకి నేను ఓకే. సో హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. కావాలంటే ఆస్తులు అమ్మి పస్తులు ఉండండి.
ఓ పక్క మనోడికి ఓకే అని ఈడికి ఓకే అంటాడా? ముందాన్ని పిలవండ్రా. ఆ, మావాడితో పెళ్లికి ఓకే అని ఆడెవడికో కూడా ఓకే చెప్పావంటా. ఆడు కొట్టాడు సార్. కొడితే చెప్పేస్తావా? తప్పదు కదా సార్. కొట్రా. ఇప్పుడు ఓకేనా? డబల్ ఓకే సార్. మా వాడికి ఫైనల్ గా ఇది ఫైనల్స్ సార్. నో సెమీ ఫైనల్స్, నో క్వార్టర్ ఫైనల్స్. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి సార్. జాగ్రత్త. కర్మ కర్మ. తోలు తిత్తిది తూట్లు 9 తుస్సుమనుటకాయం ఓ నరుడా తుస్సుమనుటకాయం. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు. మీకు నా కష్టాలు చెప్పుకోవాలి స్వామి. గేదెలు లేని ఊరు బాధలు లేని మనుషులు ఉండరు నాయన. అబ్బా అబ్బా, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. స్వామి, లేనాయన లే. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. సరే, మదిలోని బాధను మందితో పంచుకుంటే పోతుంది నాయన. స్వామి. ఆ జలయజ్ఞం ఆపి విషయం ఏమిటో చెప్పు. 20 years back, ఆ I loved a girl. ఆహా. My name Sanjay. వెరీ గుడ్. SANDHY. ఏంటనే ఏదో మాట్లాడుతున్నట్టున్నావు? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఎవరితో? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఈ మహానుభావుడి బతుకేంటో తెలుసా నీకు? ఏంటి? అరే, వీడు నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నా బతుకు టైటానిక్ సినిమా క్లైమాక్స్ అయిందిరా. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏంటో తెలుసురా? నా దరిద్రాలన్నీ నీకు చెప్పుకోవడం రా. దరిద్రుడా.